ఒక గొప్ప చరిత్ర గల వంశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. తరతరాల నుండి ఈ తరంలో ఉన్న నాకు తెలిసిన నా కుటుంబ చరిత్ర తెలుసుకున్నప్పుడు నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. శరీరంలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఆ చరిత్రలోని నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. జన సంచారానికి దూరంగా ఒక అరణ్యం మొదటి భాగంలో ఒకే ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక ఊరు పేరు, అదే ఎటేరంగన్పల్లి. అదే గ్రామానికి ఇంకో పేరు కూడా ఉంది, అదే తుండోళ్ళ మిట్ట. నేను తుండోళ్ళ ముని మనవణ్ణి. నా పేరు కొత్తకోట రెడ్డప్ప. మొన్నటి వరకు ఈ ఇంటి చుట్టూ ఒక పెద్ద ప్రహరీ ఉండేది. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ అన్నమాట. పెద్ద ప్రహరీ వరకు ఈ ఇంటి చుట్టూ ఒక పెద్ద ప్రహరీ, రాజుల కోట ఆకారంలో రాళ్లతో నిర్మించినటువంటి ప్రహరీ. ఈ ప్రహరీ లోపల ఏదో శక్తి ఉండేదన్నమాట. ఇక్కడ పాములు మనుషులతో పాటు కలిసి ఉండేది. ఎవరైనా దొంగలు దొంగతనానికి లోపలికి చేరినప్పుడు అలాగే రాత్రంతా నిల్చుండిపోయేవారు అనమాట. ఉదయాన ఇంటి యజమాని నీతులు బోధించి చల్ది పోసి, చల్ది అంటే మన భాషలో చద్దన్నం అనమాట, పోసి పంపేవారు. ఒకరోజు కార్వేట్ నగరం రాజులు వేట నిమిత్తం ఈ ప్రాంతం చేరుకున్నారన్నమాట. చేరుకొని గుర్రాలను నీడ చాటున కట్టేసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో రాజుకి మా ముత్తాతకి మాటా పెరిగి, ఈ గుర్రాన్ని ఒక్క వేటికి నరకగలవా అని రాజుగారంటే వెంటనే మా ముత్తాత గారు గుర్రాన్ని పడదోసి తుండు మీద పెట్టి ఒక వేటితో నరకగా అప్పటి నుండి ఈ ప్రాంతం తుండోళ్ళ మిట్టగా ప్రసిద్ధి పొందింది. మేము తుండోళ్ళ వారసులమైనాం. ఇలాంటి ధీరుల రక్తం నాలో ప్రవహిస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే ఇంకో ఘట్టం, ఒకరోజు 9 నెలలు నిండినటువంటి ఒక నిండు గర్భిణి ఇంటి ముందు గారడీ చేస్తూ, అంటే సర్కస్ చేస్తూ, ఒక కమ్మి మీద 2 కాళ్ళు మోపి నడుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు అక్కడ నుంచి కింద పడి ముక్కు పగిలి చనిపోవడం జరిగింది. ఆమె మరణానంతరం మా వంశంలో ఏ బిడ్డ పుట్టినా పాలు తాక చనిపోయేవారు అనమాట. అప్పుడు ఒకరోజు ముక్కు పగిలి చనిపోయిన ఆమె అమ్మవారి రూపంలో కలలో కనపడి, నన్ను మా కులదేవతగా కొలుచుకోండి, మీకు ఏమైనా మేలు జరుగుతుందని చెప్పిందనమాట. అప్పటి నుండి ఆమెను ముక్కిడమ్మగా ఒక కులదేవతగా కొలుచుకొని ఈ వంశంలో ఎవరికి బిడ్డ పుట్టినా కూడా మొదటి తల వెంట్రుకలు ఈ అమ్మవారికి ఇచ్చే సాంప్రదాయంతో ముందుకెళ్తూ ఉన్నాం. మేము ఇక్కడ పూజారులు. ఇప్పటికీ మా ఇంటిలో గంగపెట్టె, కత్తి, డాలు, గంట వంటివి పంచలోహాలతో చేసినటువంటివి ఇప్పటికీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనుక మీరు తిరుమలలో మ్యూజియంలో చూస్తే రాజులు వాడిన కత్తులు కనిపిస్తాయి. అదే పోలికతో ఉన్న పాత కత్తులు మన దగ్గర ఉన్నాయి. అమ్మవారి సన్నిధిలో ఇలాంటి గొప్ప చరిత్ర కలిగి ఎన్నో మంత్రశక్తులు కలిగి ఉన్న వంశంలో నేను పుట్టినందుకు నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ అమ్మవారి గుడి నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని అనుకుంటూ ఉన్నాను. చనిపోయిన పెద్దలందరినీ ఈ అమ్మవారి సన్నిధిలో మీరు చూస్తున్నటువంటి కనుచూపు మేరలో వేప చెట్టు ఉన్నదండి. ఆ వేప చెట్టు దగ్గర మా కులదేవత ముక్కిడమ్మ దేవత కొలువై ఉన్నది. అలాగే కనుచూపు మీరు ఎక్కడ చూసినా కానీ ఈ అడవి ప్రాంతంలో ఒక ఇల్లు కూడా లేదండి. ఆ గుట్ట వరకు మా తాతల కాలంలో ఆ గుట్ట వరకు మొత్తం మాదే ఉండేది. మా ఇంటిలో పనిచేసినటువంటి చాకలి వారికి, మంగళవారికి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా కొంత పొలం ఇచ్చేయడం జరిగింది. సో ఇలాంటి చరిత్ర కలిగి ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకే చెప్పినట్టు ఆ కత్తి, డాలు, పంచలోహాలతో ఉన్నటువంటి గర్భగుడి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయని నేను చెప్పాను. దాంట్లో ఒక 2 మీకు చూపిస్తూ ఉన్నాను. నాన్న ప్లీజ్.
ఇదండి పురాతన కాలం నుంచి మేము వాడుతున్నటువంటి ఈ కత్తి గుడిలో కొలువై ఉంటుంది. అలాగే ఈ శూలం తరతరాల నుంచి ఆచారం ప్రకారం వస్తున్నటువంటి ఈ ఆస్థెంటిక్ మనం తిరుమల మ్యూజియంలో రాజులు వాడినటువంటి కత్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కావచ్చు, ఇంకా పురాతన కాలం నుంచి వాడినటువంటి కత్తులు ఎలా అయితే ఉన్నాయో అలాంటి కత్తులే మన దగ్గర కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ.